మీరు ఐఎస్పీఎల్ ప్లేయర్ వైజాగ్ మనీ ఆడిన చాలా మ్యాచ్లు చూస్తుంటారు, కానీ ఎంత వన్ సైడ్ గా ఏ మ్యాచ్ జరగలేదు. ఇంకా కౌంటీ విషయానికి వస్తే వైజాగ్ మనీ అండ్ తమిళనాడు బౌలర్ ఒక టీం అండ్ నర్సాపూర్ నుంచి అజయ్ అండ్ చిన్న ఒక టీం. డబులింగ్ కౌంటీ మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ బాల్ లెగ్ సైడ్ వైపు 2 runs. బాల్ గాల్లోకి డైరెక్ట్ ఫ్లైట్ 6 runs. బౌలర్ నుంచి మంచి కంబ్యాక్, సింగిల్ రన్ మాత్రమే. బాల్ మళ్ళీ గాల్లోకి ఇంకొక ఫ్లైట్ 6 runs. బాల్ మళ్ళీ గాల్లోకి వికెట్ పడే అవకాశం, ఇట్స్ క్యాచ్ అవుట్. వాట్ ఏ షాట్. బాల్ గాల్లోకి 6 runs. బౌలర్ నుంచి చక్కటి బౌన్స్, కానీ బ్యాట్స్మెన్ దీన్ని కూడా బౌండరీ అవతలకు పంపించాడు. 4 runs. బాల్ మళ్ళీ గాల్లోకి వికెట్ పడే అవకాశం, క్యాచ్ అవుట్. బౌలర్ నుంచి టాస్ బాల్ డైరెక్ట్ ఫ్లైట్ 6 runs. బాల్ గాల్లోకి వికెట్ పడుతుందా? నో, ఇట్స్ క్యాచ్ డ్రాప్. జస్ట్ 2 runs మాత్రమే. బ్యాట్స్మెన్ చిన్న 5.3 balls కి 64 runs కొట్టి పర్ఫెక్ట్ టార్గెట్ సెట్ చేశాడు. ఇప్పుడు వైజాగ్ మనీ మ్యాచ్ విన్ అవ్వాలంటే అజయ్ బౌలింగ్ లో 5 ఓవర్లకి 65 runs కొట్టాలి. ఫస్ట్ బాల్ గాల్లోకి బ్యాక్ సైడ్ 3 runs. మళ్ళీ టాస్ బాల్, బాల్ బౌండరీ వెళ్తుందా? నో, ఇట్స్ క్యాచ్ అవుట్. వాట్ ఏ షాట్. బాల్ డైరెక్ట్ ఫ్లైట్ 6 runs. వాట్ ఏ బాల్. క్లీన్ బౌల్. గుడ్ బౌలింగ్ బై అజయ్. బాల్ గాల్లోకి బౌండరీ వెళ్తుందా? సింగిల్ రన్ మాత్రమే. వాట్ ఏ బాల్. క్లీన్ బౌల్. మ్యాజిక్ బాల్ బై అజయ్. బాల్ గాల్లోకి వికెట్ పడే అవకాశం, క్యాచ్ అవుట్. వాట్ ఏ బౌలింగ్ బై అజయ్. ఈసారి టాస్ బాల్, బాల్ బౌండరీ వైపు 6 runs. వాట్ ఏ బాల్. ఇట్స్ ఎ డాట్. బ్యాట్స్మెన్ నుంచి మంచి కంబ్యాక్, 6 runs. వాట్ ఏ బాల్. క్లీన్ బౌల్డ్. అజయ్ తన మ్యాజిక్ బౌలింగ్ తో వైజాగ్ మనీని 33 runs కి ఆల్అౌట్ చేసి మ్యాచ్ ని 1 side గా విన్ అయ్యాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలానే పేజ్ ని ఫాలో కొట్టి సపోర్ట్ చేయండి. అండ్ ఫాలో కొట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.